హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ యొక్క మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా కంటిన్యూగా చూడడం వల్ల ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేస్తూ చూడడం వలన ఈ యొక్క వీడియో పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క మనం గీసే ఈ యొక్క 2D డయాగ్రామ్ కానీ 3D డయాగ్రామ్ కానీ పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా వీడియో అనేది పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క మాస్టర్ క్యామ్ మాస్టర్ క్యామ్ 2D డయాగ్రామ్ కానీ 3D డయాగ్రామ్ కానీ తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అనేక మందికి ఇతరులకు కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ నుంచి నేను కోరుకునేది అదొకటి అనమాట. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ అలాగే ఈ యొక్క వీడియో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి 2D డయాగ్రామ్ని ఒక మెజర్మెంట్స్ని డైమెన్షన్స్ని చెక్ చేసుకుని వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈరోజు మనం 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ ఇదే అనమాట. ఇక్కడ ఉంది కదా రెగ్యులేటర్ అని ఉంది కదా, ఈ యొక్క 2D డయాగ్రామ్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రాక్టీస్ చేసే ముందు ఈరోజు ఇది ప్రాక్టీస్ చేసుకున్నామా. నిన్నటి రోజున మనం ఈ యొక్క డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేసేది నిన్న రోజున మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం కదా. సో ఈ వీడియోని నిన్నటి రోజున మనం ప్రాక్టీస్ చేసిన వీడియోని ఎవరైనా చూడలేదు అనుకుంటే, అలా చూడాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే ఈ యొక్క వీడియోని ఇతరుల వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలా పంపించడం ద్వారా ఇక తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇది నిన్న రోజున మనం చేసిన ప్రాక్టీస్. ఈరోజు మనం చేయాలనుకుంటున్నది ఇక్కడ ఉంది కదా, రెగ్యులేటర్ ఉంది కదా, దీనిని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ముందుగా ఒకసారి డైమెన్షన్ చెక్ చేసుకుని వీడియోలోకి వెళ్దాం. ఓకే? ఐడి సర్కిల్ ఎంత? 60 mm అంటే 60 ఐడి సర్కిల్. తర్వాత ఓడి సర్కిల్ 80. ఓకే, ముందుగా ఈ రెండు గీసుకుందాం. ఐడి సర్కిల్ 60, ఓడి సర్కిల్ 80. తర్వాత ఇక్కడ ఉంది కదా చిన్న సర్కిల్ 1 2 3 4 5. ఈ యొక్క 5 సర్కిల్ ఎంత డయామీటరు? 10. ఓకేనా? వీటిని ముందుగా గీసుకుందాం. ఓకే, టాప్ సెలెక్షన్ చేసుకుని ఐసోమెట్రిక్ ఒకసారి టాప్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వైర్ ఫ్రేమ్ ఉంది కదా, దానికి వెళ్ళి సర్కిల్ కదా మనకు వచ్చింది. సర్కిల్ ఎంత? ఐడి సర్కిల్ డయామీటర్ 60. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఇంకో సర్కిల్ ఎంత? డయామీటర్ 80. ఓకేనా? నెక్స్ట్ ఐడి సర్కిల్ 60. నెక్స్ట్ 80. ఓకే, ఒక సర్కిల్ 60 డయామీటర్, ఇంకొక సర్కిల్ 80 డయామీటర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ యొక్క సర్కిల్లోన ఏంది మనకి 5 హోల్స్ కదా కావాల్సింది. ఈ యొక్క ఐడి సర్కిల్ ఎంత? డయామీటర్ 60 ఉంది కదా. ఈ యొక్క సర్కిల్ పైన మనకి చిన్న సర్కిల్ ఎంత? డయామీటర్ 10 mm ఉంది కదా. 10 5 హోల్స్ 1 2 3 4 5. ఈ యొక్క 5 హోల్స్ అనేది డయామీటర్ 10 mm. ఓకే, దాన్ని తీసుకుందాం.
సర్కిల్ సెలెక్షన్ చేసుకుని కలిసి ఆటో కర్సర్లోకి, అంటే మనం ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఆర్జిన్స్ అనేది రావాలన్నమాట, సెంటర్ పాయింట్లో ఆర్జిన్స్. అలాంటప్పుడు ఆటో కర్సర్లోకి వెళ్ళి ఈ యొక్క కోఆర్డినేటర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి, ఇప్పుడు వచ్చిందా ఇక ఇలా వచ్చింది కదా, అలా ఎంత డయామీటర్ 10 mm. ఓకే, రైట్కి ఎక్కించుకుందాం. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ని క్లిక్ చేసి మనం ఈ యొక్క సర్కిల్ ఎన్ని కావాలి, 5 కదా మనకు కావాల్సింది. ఈ సర్కిల్ కన్నా ఒక 5 కావాలి. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క సర్కిల్స్ మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి మనకి ఇంకా ఎన్ని కావాలి, ఇంకా 4 కావాలి. ఓకే, ఇక్కడ డిగ్రీస్ ఏ యాంగిల్లో కావాలి మనకు, ఈ 5 సర్కిల్ కావాలి అని అనుకుంటే ఎంత యాంగిల్లో పెడితే 5 వస్తాయి మనకి. అప్పుడు ఎంత మొత్తం వచ్చేసి 360 degrees by 5. ఓకే, వచ్చాయా ఎంత 72 degreesలో యాంగిల్లో కావాలి ఇది. ఓకే, వచ్చినాయా 1 2 3 4 5 మనకు కావాల్సింది 5 కదా. ఇప్పుడు క్లిక్ ఇచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క సర్కిల్ కాడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇదెంత ఐడి ఒక లైన్ గీసుకుందాం. ఎంత 45 degreesలో ఒక లైన్ గీసుకుందాం. ఓకేనా, ఒక లైన్ గీసుకుందాం. మ్యాక్సిమం ఈ యొక్క లైన్ లెంత్ అనేది ఒక 50 లెంత్ ఇచ్చుకుందాం. తర్వాత యాంగిల్ ఎంత అనేది 45 degrees యాంగిల్. ఓకేనా, ఈ యాంగిల్లోన. ఓకే, ఇప్పుడు దీన్ని ఇదే లైన్ సేమ్ ఇటు పక్క కూడా రావాలి కదా. ఇక సైడ్ తీసుకున్నాము, ఇటు పక్క కూడా గీసుకుందాం. ఇప్పుడు ఎలా అంటే మళ్ళీ సేమ్ అలా తీసుకొని మిర్రర్ చేసుకుందాం. ఇది ఒకసారి మిర్రర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా, ఈ లైన్ సెలెక్షన్ చేసుకుని ఇక్కడ మిర్రర్ ఉంది కదా దీనిపై క్లిక్ చేసి మనకి ఏ మూమెంట్లో వచ్చింది, ఈ ఎక్స్ ఉందా, ఈ ఎక్స్ మూమెంట్లో వచ్చింది. మనకు కావాల్సింది ఎక్స్ మూమెంట్లో కాదు, వై మూమెంట్లో కావాలి. ఓకే, వచ్చిందా, ఇలా ఈ వై మూమెంట్లో కావాలి కాబట్టి ఇప్పుడు క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఎంత సర్కిల్ యొక్క రేడియస్ 16 ఉంది కదా, ఈ 16 రేడియస్లో ఒక సర్కిల్ గీసుకుందాం. సర్కిల్ ఈ యొక్క సర్కిల్ నుంచి కదా ఎంత రేడియస్ 60 60. ఓకే, 60 120 అనమాట దానికి అర్థం. రేడియస్ అంటే డబుల్ అవుతుంది డయామీటర్కి. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ గీసుకోవాలి. ఎన్ని, ఐడి సర్కిల్ 10, ఐడి సర్కిల్ రేడియస్ 10, ఓడి సర్కిల్ రేడియస్ 15. ఓకే, ఇక్కడ ఉంది కదా ఐడి సర్కిల్ అనేది 10 రేడియస్, ఓడి సర్కిల్ అనేది రేడియస్ 15. ఓకే, ఎంత, ఐడి సర్కిల్ అనేది రేడియస్ 10. ఓకే, ప్లస్ రేడియస్ ఎంత 10. ఓకే, నెక్స్ట్ ఇంకో సర్కిల్ ఎంత, రేడియస్ 15 కదా, ఇలా అనమాట. ఓకే, మళ్ళీ రేడియస్ 15. ఓకే, ఇప్పుడు ఈ లైన్కి మనం లైన్లు గీసుకోవాలి. ఓకే, ఎలా అంటే ఈ యొక్క సర్కిల్ ఉన్నాయా ఇక టాప్లో, ఈ సర్కిల్కి ఒక ఆర్కు, రేడియస్ 10 సర్కిల్కి ఒక ఆర్కు, రేడియస్ 15కి ఒక ఆర్కు వచ్చిందా. ఇలా ఇక్కడ వన్ సైడ్ మనం చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా రెండో సైడ్ మనం జస్ట్గా మిర్రర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూపిస్తే ఇప్పుడు ఎంత ఇది రేడియస్, ఇక చివరి రేడియస్ ఎంత, రేడియస్ 75 కదా. ఓకే, ఇప్పుడు
ఆర్క్ అని ఉంది కదా, ఇక్కడ ఆర్క్ అని ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకొని మనకి 2 పాయింట్ ఈ యొక్క 2 ఎంటిటీస్ కదా, ఈ 2 ఎంటిటీస్ మధ్యలో ఒక ఆర్క్ కావాలి మనం. అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క ఆర్క్ ట్యాంజెంట్ సెలెక్షన్ చేసుకుని కాసి ఇక్కడ మెథడ్ ఉంది కదా, అందులోకి వెళ్ళి మనకు 2 సర్కిల్స్ మధ్యన కావాలి కదా, చూసుకోవాలి 2 సర్కిల్స్ ఇక్కడ 2 ఆర్క్ 2 ఎంటిటీస్ ఉంది కదా, దానిపై సెలెక్షన్ చేసుకుని కాసి మనకి ఎంత రేడియస్ కావాల్సింది 75. ఓకేనా. ఇప్పుడు ఈ లైన్ టు ఈ లైన్ ఓకే వచ్చింది కదా, ఇది ఇలా క్లిక్ ఇచ్చుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. ఓకే, అలాగే సేమ్ ఇప్పుడు దీన్ని ఆఫ్సెట్ తీసుకున్నాము. ఎంత అంటే దీని ఆఫ్సెట్ ఎంత తీసుకున్నాము, ఇంకో సర్కిల్ నుంచి +5 ఇక్కడ నుంచి ±5 తీసుకుందాం. ఆఫ్సెట్ తీసుకొని ఓకే, ఈ సర్కిల్ను పైకి ఎంత డిస్టెన్స్లో 5కి మనకు కావాల్సింది 10. ఓకే, 10లో వచ్చిందా, మనకి బోత్ సైడ్ కావాలి, ఇక్కడ 10 mm ఇక్కడ 10 mm. ఓకేనా, ఓకే వచ్చిందా. అలాగే ఇప్పుడు ఇంకో సర్కిల్, ఈ సర్కిల్ నుంచి ఈ చివరి సర్కిల్. ఓకే, ఇప్పుడు వీటిలో మనకి అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. ఎలా అంటే చెప్తాను. డివైడ్ అయింది కదా, దీనిపై క్లిక్ చేసుకొని ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే సారీ, ట్రిమ్ సెలెక్షన్ చేసుకుని కలిసి ఒకసారి బ్రేక్ చేసుకుందాం ఇవన్నీ. ఇది ఇక్కడికి 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 ఇలా. ఓకేనా, ఇప్పుడు ట్రిమ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ దాకుంది కదా, సేమ్ యాడ్ ఇలా. ఓకే, మళ్ళీ ఇందులో ఏ మనకు అవసరం లేదు వాటి కూడా తీసేసుకుందాం. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే, సేమ్ యాటిట్యూడ్గా అవసరం లేదన్నమాట. ఓకే అయిపోయింది, వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చుకొని ఈ యొక్క సర్కిల్ ఈ యొక్క లైన్లు ఉన్నాయి కదా, వీటిని వాటితో మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ నుంచి నెక్స్ట్ డ్రాయింగ్ ఉందాం. ఈ సర్కిల్ నుంచి ఎంత రేడియస్ 15 ఉంది కదా, ఈ రేడియస్ 15 సర్కిల్ నుంచి ఈ యొక్క డయామీటర్ 18 ఉంది కదా, ఆ యొక్క సర్కిల్కి ఈ సర్కిల్కి మధ్యలో రేడియస్ ఎంత 5 ఉంది కదా, ఈ రేడియస్ 5 ఫిల్లెట్ చేసుకోవాలి. ఓకే, ఈ సర్కిల్ పోనీయా, ఈ సర్కిల్కి మధ్యలో ఎంత రేడియస్ 5 ఉంది కదా, దాన్ని ట్రిమ్ చేసి ఇక్కడ ఉంది ఫిల్లెట్ ఎంటిటీస్ అని కదా, ఫిల్లెట్ ఎంటిటీస్ ఇక్కడ 5 mm సెలెక్షన్ చేసుకుని కాసి ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఇలా సెలెక్షన్ చేయడం ద్వారా ఇట్లా మనం సెలెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఇక్కడ డిలీట్ అయ్యిందా చూడండి మీరే, మనం ఇక్కడ ఏం క్లిక్ చేయలేదన్నమాట ఇందాక, అయినప్పటికీ కూడా ఈ యొక్క లైన్స్ అనేది ఒక ఎంటిటీస్ అనేది డిలీట్ అయినాయి ఆటోమేటిక్గా. సో ఆటోమేటిక్గా డిలీట్ కాకుండా ఉండాలి అని కాదంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ సెట్టింగ్స్ అని సైడ్లో ఒక సెట్టింగ్స్ అనేది కదా, అక్కడ ఇక ట్రిమ్ ఎంటిటీస్ అని ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో దాని ద్వారా అది సెలెక్ట్ అయి ఉండడం వలన ఇవి డిలీట్ అయిపోతాయి అనమాట. అలా డిలీట్ కాకుండా ఉండాలంటే ఈ యొక్క దాన్ని
ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎలా ఉన్నానో అలానే వచ్చేస్తుంది. ఓకేనా, చూశారు కదా పోయింది, మళ్ళీ వచ్చేసింది అలా అనమాట. ఓకే, సేమ్ ఒక పక్క అయిపోయింది కదా, ఇటు ఒక ఇచ్చే కదా, సేమ్ యాజిడ్గా ఇటు పక్క. ఓకే, ఇప్పుడు క్లిక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లా ట్రిమ్ చేసుకోవాలి, ఇక్కడ ఒకటి ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, దాన్ని డివైడెడ్ సేమ్ ఇలా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది వన్ సైడ్ చేసేసాం పైన టాప్లో. సేమ్ యాక్టివ్గా ఇది కూడా కింద డౌన్లో సేమ్ యాక్టివ్గా కింద సైడు సేమ్ ఇదే ఇక్కడ కూడా రావాలన్నమాట. అప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నుంచి ఇలా గీయకుండా దీన్నే మొత్తం సెలెక్ట్ చేసి దీనినే ఇక్కడ కింద కాపీ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది ఎలా చూపిస్తా. చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ టాప్ ప్లేస్లో అయిపోయింది, మొత్తం గీసేసుకున్నాము. ఇప్పుడు కింద ప్లేస్లో కూడా అలానే సేమ్ కావాలి కదా. అలా కావాలని కాదంటే ఏం చేయాలంటే మిర్రర్ చేయాలి, ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి మిర్రర్ చేయాలి. ఓకేనా, అది ఎలా చెప్తా. ఇలా ఇక్కడ దాకా డ్రా చేసి ఇది ఇలా ఇక్కడ దాకా. సో మనకి ఇప్పుడు మనం సెలెక్షన్ చేసింది మొత్తము మిర్రర్ కావాలి కదా. అప్పుడు ఇదంతా సెలెక్షన్ చేసి ఇక్కడ మిర్రర్ అనే ఆప్షన్ ఉందా, మిర్రర్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడ చూపిస్తుంది మనకి ఇది ఎక్కడ మిర్రర్ చేయాలి అనేది. సో ఏ మూమెంట్లో మిర్రర్ కావాలి, ఇలా చూశారు కదా. ఎక్స్ ఇక్కడ ఈ ఎక్స్ మూమెంటే ఎందుకు మనం సెలెక్షన్ చేయాలనుకుంటే మీకు ఏమైనా డౌట్ వస్తుందా, అప్పుడు ఏం చేయాలనుకంటే ఇక్కడ మనకి ఈ మూమెంట్లో ఉంది కదా, ఇప్పుడు ఈ మూమెంట్లోనే మనకి మూమెంట్ చేసుకునేది అనమాట, మిర్రర్ చేసుకునేది. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వై మూమెంట్లో కాదు, ఇక్కడ నుంచి ఇక్కడికి కాదు, హార్జాంటల్లో కాదు మనం మిర్రర్ చేసేది, వర్టికల్లోన ఇక్కడ నుంచి టాప్ నుంచి డౌన్కి, అంటే ఎక్స్ ప్లస్ నుంచి ఎక్స్ మైనస్కి మిర్రర్ చేసాము కదా. కాబట్టి మనం ఆల్రెడీ ఎక్స్ ప్లస్లో ఇది ఉంది, మనం ఎక్స్ మైనస్కి డౌన్ చేసుకున్నాం. ఇక్కడ ఇచ్చామా ఎక్స్ యాక్సెస్లోను మిర్రర్. సో వచ్చేసింది, మనకు కావాల్సిన విధంగా వచ్చేసింది. కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవడం ద్వారా చూసారుగా ఫ్రెండ్స్ మళ్ళీ యొక్క వీడియోని ఈరోజు. ఇప్పుడు వీటిలో ఏవేవి అవి ఇప్పుడు ఈ యొక్క వీడియో మనకి ఈ యొక్క 2D డ్రాయింగ్ చిన్నగా వేర్ ఫేమ్గా కనబడుతుంది కదా. దీని యొక్క లైన్స్ని మనం కావాల్సిన థిక్నెస్ బాగా బ్లైండ్గా మంచిగా కనబడే విధంగా కూడా థిక్నెస్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కదా ఈ యొక్క లైన్స్ అన్నీ, మనకు కావాల్సిన విధంగా లావుగా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే కంట్రోల్ ఏ సెలెక్షన్ చేసి మౌస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లైన్ విడ్త్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా. సో ఇలా ఓకే. ఇప్పుడు వీటిలో మనకి కొన్ని రిఫరెన్స్ సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో ఇది ఈ సర్కిల్ ఈ సర్కిల్ ఈ సర్కిల్ రిఫరెన్స్ కాబట్టి ఈ యొక్క లైన్స్ అనేది సపరేట్గా డివైడ్ చేద్దాం మనం, అంటే వేరే కలర్ని. ఇక్కడ లైన్ స్టైల్ ఉంది కదా, లైన్ స్టైల్కి వెళ్ళి ఇవన్నీ రిఫరెన్స్ అనమాట, రిఫరెన్స్ సర్కిల్ కదా మనకి. ఇలా క్లిక్ చేసుకొని వీటికి సపరేటు ఇప్పుడు థిక్నెస్గా కనబడింది కదా, వీటన్నిటికి మళ్ళీ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనం అనమాట. ఎలా అంటే సేమ్ అదే మాదిరి కంట్రోల్ ఎస్ సెలెక్షన్ చేసుకొని రైట్ మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వేర్ ఫ్రేమ్ కలర్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి సో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్గా చూశారు కదా. ఇలా మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. సెలెక్షన్ చేసుకొని ఈ ఫర్ సపోజ్ నాకు ఈ యొక్క కలర్ కావాలి, అప్పుడు ఏం చేయాలంటే మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఈ యొక్క సర్కిల్ అనేది
అవుతుంది. సో నేను ఈరోజు ఈ యొక్క కలర్ని ఇద్దామని అనుకుంటున్నాను. ఇది మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఓకే అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ యొక్క డ్రాయింగ్ అనేది అన్ని రెఫరెన్స్ లైన్స్ ప్లస్ మెయిన్ లైన్స్ అన్నీ ఒకటే కలర్ వచ్చాయి కాబట్టి నేను సపరేట్గా ఈ యొక్క లైన్స్ని ఇవి ఉన్నాయి కదా వీటిని మాత్రమే ఇంకొక కలర్ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు వాటిని సెలెక్షన్ చేసుకుని మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి సేమ్ వేరే ఫ్రెండ్స్ కలర్లోకి వెళ్ళి వేరే కలర్ మనం ఇచ్చుకోవచ్చన్నమాట. ఇలా ఇచ్చి ఇది సేమ్. మళ్ళీ అందులో వచ్చేసి థిక్నెస్ ఉన్నాయి కదా, ఈ పైన లైన్స్ ఎంత థిక్నెస్ ఉన్నాయో ఈ లైన్స్ కూడా రిఫరెన్స్ సర్కిల్స్ కూడా సేమ్ అదే మాదిరిగా ఒకటే సైజులో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రిఫరెన్స్ సర్కిల్ అనేది లైన్స్ చిన్నగా చేసుకుందాం. ఓకేనా? అప్పుడు వీటిని మళ్ళీ సెలెక్షన్ చేసుకుంటే మౌస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఇక థిక్నెస్ ఉంది లైన్ పెడుతుంది కదా దానిలోకి వెళ్ళి చిన్న పెట్టుకోవచ్చు. ఇది ఓకేనా? ఇది పెడతా. ఓకే చూశారుగా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు మనం ఇందులో ఏమైనా మర్చిపోయామో ఒకసారి మళ్ళీ డ్రాపింగ్ లెక్ వెళ్ళి చెక్ చేసుకుందాం. వర్క్ ఓకే 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 ఈ యొక్క సర్కిల్స్ 5 ఇచ్చేసాము. ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ సర్కిల్, 2 సర్కిల్. ఇది ఓకే, ఇది ఓకే, ఓకే ఓకే 45 డిగ్రీస్లో లైన్ గీసుకున్నాం. ఓకే ఓకే ఓకే. సో చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క వీడియోని యొక్క 2D డ్రాఫ్టింగ్ ఎంత సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చేశానో అలాగే మీరు కూడా ఈ యొక్క డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క వీడియో చూశారుగా ఫ్రెండ్స్. ఈరోజు ఈ యొక్క 2D డ్రాయింగ్ని మీరు వేసేటప్పుడు ఎంత సింపుల్గా స్టెప్ బై స్టెప్గా వేసాను. సో మీరు కూడా ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈ యొక్క వీడియోలో ఏమైనా అర్థం కాకపోయి ఉంటే, లేకపోతే మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా అర్థం కాకుంటే డైమెన్షన్స్లో కానీ, లేకపోతే ఆర్క్లో కానీ, సర్కిల్స్లో కానీ, ఫిల్లెట్లో కానీ, ఇంకా మిర్రర్లో కానీ, ఆఫ్సెట్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా? మీకు అవసరమైతే మీరు పెట్టిన కామెంట్కి సపరేట్గా విడిగా ఒక వీడియో తీసి ఒక వీడియోని మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.